ఘనత ప్రభావం కలుగును గాక. సములో దేవుని యొక్క వాక్యంలో నుంచి ఒక మాట మనం చదువుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం. బైబిల్ గ్రంథంలో నుంచి యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం చూడండి ఒకసారి. దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏమన్నాడు? నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. దేవుడు ఒక వాగ్దానం మనకి ఇస్తాడు. దేవుడు వాగ్దానాలు ఇచ్చేటువంటి దేవుడు. ఈ వాగ్దానం యెహోషువకు, ఇశ్రాయేల్ ప్రజలకు మాత్రమే కాదు, ఇక్కడ కూర్చున్న మనకు కూడా దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఏ వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు? ఏమన్నాడు? నిన్ను విడువను, నిన్ను నేను ఎడబాయను. ఎంత మంచి వాగ్దానం చూసారా? నిన్ను విడువును, నిన్ను నేను ఎడబాయను, నిబ్బరం కలిగి ఎలాగుండాలంట? ధైర్యంగా ఉండాలన్నమాట. దేవుని యొక్క వాక్యంలో పిల్లరా, మరి ఈ మాట చెప్పాడంటే మరి చాలామంది విడిచిపెట్టేవారు ఉన్నారు కదా. నిన్ను విడువును అంటే విడిచిపెట్టే వాళ్ళు ఉన్నారు. చాలాసార్లు స్నేహితులు అంటారు, నేను ఆ జీవితకాలం అంతయో అలాగే నీతో స్నేహం చేస్తాను, ఎప్పుడు నేను విడిచిపెట్టను అంటారు. మరి కష్టం వచ్చేసరికి, ఇబ్బంది వచ్చేసరికి, సమస్యలు వచ్చేసరికి విడిచిపెట్టేవారు లోకంలో మనం చాలామందిని చూస్తాం. వివాహం చేసుకున్న వారు కూడా ఇలాంటి వాగ్దానాలే చేస్తారు. పిల్లరా, మధ్యలోనే విడిచిపెడుతూ ఉంటారు. కానీ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఈరోజు మనకి. ఏమంటున్నాడు చెప్పండి? నిన్ను నేను విడువను, నిన్ను ఎడబాయను, మీరు నిబ్బరం కలిగి ఎలాగుండాలంట? ధైర్యం. నువ్వు కష్టాల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, సమస్యల్లో ఉన్నా, అనారోగ్యంతో ఉన్నా, శోధనలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే, దేవునికి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారిని దేవుడు ఏం చేయడంట? విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ వాగ్దానం చేసుకొని, ఈ మాట పట్టుకొని మీరు ప్రార్థన చేయండి, తప్పకుండా దేవుడు మీ ప్రార్థన వింటాడు. హల్లెలూయా. ప్రభువా, వాగ్దానం చేశావు నిన్ను విడువనని, ఎడబాయనని, కాబట్టి నాకు తోడుగా ఉండండి ప్రభువా, మా కుటుంబానికి తోడుగా ఉండండి అని మీరు దేవునికి ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఈ మాట చెప్పింది మనుషులు చెప్పారా? దేవుడు చెప్పారా? ఎవరు చెప్పారు చెప్పండి? మనుషులైతే వాగ్దానాలు చేస్తారు, మనుషులైతే మాట ఇస్తారు, కానీ పిల్లరా ఆ మాట మీద మనుషులు నిలబడరు. కానీ ఈ మాట చెప్పింది నరుడు కాదు. మనుషులైతే అబద్ధాలు ఆడతారంట, దేవుడు అబద్ధం ఆడేవాడు కాదు. వాక్యంలో ఉంది చూడండి, దేవుని స్వభావం ఎలాంటిదంటే సంఖ్యాకాండం 23వ అధ్యాయము చూడండి. దేవుని వాక్యంలో సంఖ్యాకాండం 23వ అధ్యాయము 19వ వచనంలో ఈ మంచి వాక్యము రాయబడి ఉన్నది. 23వ అధ్యాయం 19వ వచనం చూడండి. దేవుడు అబద్ధమారుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపడుటకు ఆయన నరుడు కాడు, ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి స్థాపింపు. ఈ వాక్యం అండర్లైన్ చేసుకోవాలి అందరూ. దేవుడు అబద్ధం ఆడేవాడు కాదు. అబ్రహాముకు దేవుడు పిల్లరా 75 సంవత్సరాల టైంలో కనపడి ఒక వాగ్దానం చేశాడు. ఏ వాగ్దానం చేశారు? నేను నీకు సంతానం ఇస్తానన్నా. పిల్లరా సంవత్సరాలు గతిస్తున్నా వెళ్ళిపోతూ ఉన్నాయి. 90 సంవత్సరాలు వయసు వచ్చినప్పుడు అబ్రహాముకు డౌట్ వచ్చింది. దేవా, నువ్వేమో వాగ్దానం చేసావు, మరి ఆ వాగ్దానం నా జీవితంలో నెరవేరలేదు. నా ఇంట్లో పనిచేసేటువంటి నా యొక్క మరి దాసుడే నాకు కుమారుడు అయిపోయేటట్టుగా ఉంది, ఎలియాజరే, కాబట్టి అతడేనా నా ఇంటికి కుమారుడు అని అన్నప్పుడు దేవుడు ఏమన్నాడు? నీ గర్భంలో నుంచి
అలాగే షారాకు నీకు ఏ బిడ్డ అయితే పుడతాడో ఆ వ్యక్తే నీకు వారసుడు. కాబట్టి 100 సంవత్సరాలు ఆయనకు వచ్చే టైంకి పిల్లరా అది మనుషులకు అసాధ్యమైనది దేవుడు సాధ్యం చేసి చూపించాడు. దేవుని స్తోత్రం. అందుకే వాక్యంలో ఉంది, దేవుడు అబద్ధమాడుటకు ఆయన ఎవరంట? ఆయన మానవుడు కాదు. మానవుడు ఏం చేస్తాడు చెప్పండి? చూడు, ఫస్ట్ మనం నడుచుకుంటూ వెళ్తా ఉన్నాం అనుకోండి, అక్క ఎక్కడి నుండి వచ్చామని అడిగామనుకోండి, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తూ ఉంటారు, ఏరేది మనం చెప్తూ ఉంటాం. అవును కదా? కరెక్ట్గా ఆ మాట మనం చెప్పలేం. పలానా చోటకి వెళ్ళి వస్తున్నాను, అలాగే నేను పలానా చోట పని చేస్తూ ఉన్నాను, అలాగే నాకు ఇన్ని మార్కులు వచ్చాయి, లేకపోతే నేను ఈ ఉద్యోగం చేస్తున్నాను, నా జీతం ఇంత, జీతం 5,000 అయితే 10,000 చెప్పుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కరెక్ట్ మానవుల్లో ఏముండదు చెప్పండి? సత్యం అనేది ఉండదు. కానీ దేవుడంట ఆయన అబద్ధమాడుటకు ఆయన ఎవరు కాదు చెప్పండి? ఆయన నరుడు కాదు, ఆయన పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాదు. దేవుడు మాట ఇస్తే స్థాపింపకుండా ఆయన ఉండేవాడు కాదు. ఆయన చెప్పి చేయకుండే వ్యక్తి కాదు. కాబట్టి వాక్యం నుంచి దేవుడు మాట, నేను మిమ్మల్ని విడవను, నేను మిమ్మలను ఎడబాయను. కాబట్టి మీరు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి అని వాక్యంలో నుంచి దేవుడు జ్ఞాపకం. మిమ్మల్ని విడిచిపెట్టేవాడు కాదు. కష్టాలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, శ్రమలు రావచ్చు, సమస్యలు రావచ్చు, ఆపదలు రావచ్చు, శోధనలు రావచ్చు, ఏ పరిస్థితి వచ్చినా కూడా దేవాతి దేవుడు వాక్యం నుంచి మాట్లాడుతున్నాడు. ఆయన మనలను విడిచిపెట్టేవాడు కాదు. కాబట్టి ఈ వాక్యాన్ని పట్టుకొని దేవునికి ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుని వాక్యంలో ఇందాక మనం చదివినటువంటి వాక్య భాగంలో మరొక మాట ఉంది. 1వ అధ్యాయము చూడండి, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 12వ వాక్యం చదవండి దయచేసి. యెహోషువ 1:12 వచనంలో చదవండి. యెహోషువ కాకుండా ఇర్మియా గ్రంథం చదువుదాం ఒకసారి. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 12వ వచనం దయచేసి చూడండి. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనంలో చూడండి, ఇక్కడ దేవుని వాక్యంలో ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట. ఏమని మాట్లాడుతున్నాడంటే, యెహోవా నీవు బాగుగా కనిపెట్టితివి, నేను చెప్పిన వాక్యము నెరవేర్చుటకు నేను ఏం చేస్తున్నానంటే దేవుడు ఆతురత పడుతున్నాడంట. మనకి ఏదైనా వాగ్దానం చేశాడనుకున్న దేవుడు, చూడండి మనం నూతన సంవత్సరంలో వాగ్దానాలు తీసుకుంటాం. కేవలం ఆ రోజు మాత్రమే కాదు, నువ్వు రోజు బైబిల్ చదివితే ప్రతిరోజు దేవుడు నీకు ఏదో ఒక వాగ్దానం దేవుడు ఇస్తాడు. వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు అన్నమాట. వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడి ఆ వాగ్దానం మన జీవితంలో జరిగేటట్లుగా దేవుడు చేస్తాడు. అందుకే ఇక్కడ వాక్యంలో ఇర్మియాతో దేవుడు అంటున్నాడు, యెహోవా నీవు బాగుగా కనిపెట్టితివి, నేను చెప్పిన వాక్యము నెరవేర్చుటకు నేను ఇర్మియా త్వరపడుచున్నాను, నేను ఆతురత పడుతున్నాను. కాబట్టి నువ్వు మర్చిపోతావేమో కానీ నేను మర్చిపోయేవాడను కాదు. నిజంగా ఈ వాక్యం చదువుతుంటే ఇప్పుడు నాకు జ్ఞాపకం వస్తుందన్నమాట. నేను ఏఎంజీలో పనిచేసేటప్పుడు అక్కడ మానేస్తాము అనుకున్నటువంటి ఆలోచన నాకు వచ్చినప్పుడు నేను మొదటి దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేశాను అన్నమాట. ప్రభా, నేను ఇక్కడ మానేయాలని ఆశపడుతున్నాను, కాబట్టి ఇక్కడ మానేయమంటారా లేదా అని నేను దేవునికి ప్రార్థన చేశాను. నేను దాదాపుగా ఒక 30 నుంచి 45 నిమిషాల వరకు అలాగే ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తుంటే ఒక స్వరం నాకు వినపడుతూ ఉందన్నమాట. ఏమని స్వరం వినపడుతుందంటే, నేను నిన్ను నీ ఉన్న చోటనే ఆస్వాదించేదను, నీ ఉన్న చోటనే నేను దీవించేదను, నీ ఉన్న చోటనే నీకు మందిరాన్ని నేను ఇస్తాను అన్నాడు. ఎలాగిస్తావు ప్రభు అని నేను అలాగ ప్రార్థనలోనే ప్రశ్న వేస్తామంటే దేవుడు అన్నాడు, హాగరు ఆశీర్వాదాల కోసం ఎక్కడికి వెళ్ళలేదు. ఆవిడ అరణ్యంలో ఉన్నప్పుడు అరణ్యములో ఆమె కాళ్ళ దగ్గరే నేను నీటి బుగ్గను పుట్టించాను, అలాగే నీవున్న చోటే నేను నిన్ను ఆస్వాదించేదను అని దేవుడు వాగ్దానం చేశాడు అనమాట. చేస్తే అది పట్టుకొని ప్రార్థన చేసుకొని ఇంకా నాకు చాలా ధైర్యం వచ్చేసింది, దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు, కాబట్టి దేవుని మాట వినాలని నేను రిజైన్ లెటర్ చేసి ఇచ్చేసి వెళ్ళిపోయాను. తర్వాత ఈ మందిరం పెట్టడానికి చూడండి, అక్కడక్కడ మన కొన్ని ఏళ్ళలో మన ఇంట్లో ఫస్ట్ ప్రార్థన పెట్టాం, తర్వాత అద్దెకు తీసుకున్న ప్రార్థన పెట్టాం, తర్వాత పక్కన ఇంకోటి ఇంట్లో తీసుకున్న ప్రార్థన పెట్టాం. అయితే నేను ఆ ప్రాంతాల్లో ఎక్కడన్నా స్థలం కొనాలని కాదు కానీ అద్దెకు పెద్ద హాల్ దొరికితే బాగుంటుందని
అలాగే దేవునికి ప్రార్థన చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఒకరోజు మన నాయుడు గారు ఏమన్నారంటే, కేఆర్ఎం కాలనీలో పాస్టర్ గారు ఒక స్థలం ఉంది, అది నువ్వు డబ్బులు పెట్టాల్సిన పని లేదు, కానీ ఆ స్థలానికి మనం బిల్డర్కి ఇచ్చేస్తే మనకు రావాల్సిన డబ్బులు వచ్చేస్తాయి, మందిరం బాగుంది, చాలా పెద్దగా ఉంది అని చెప్పారు. అలాగే దానికి మన దగ్గర డబ్బులు లేకుండా కొనాలని వెళ్ళిపోతుందన్నమాట. వెళ్తూ ఉంటే దేవుడు వెనక పట్టుకొని లాగుతున్నాడు, వెళ్ళొద్దు అక్కడికి వెళ్ళొద్దు అని దేవుడు లాగుతూ ఉన్నాడు. నాకేం ప్రేరేపణ రావట్లేదన్నమాట. ఇక బండి వెనక్కి ఏఎంజే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిపోయి వెనక్కి తిప్పుకొని వస్తూ ఉన్నాను. వస్తూ దాని గురించి అడుగుదామని మళ్ళీ ఇక్కడికి వచ్చి అక్కడ మటన్ షాప్ దగ్గర ఈ ఓనర్ అప్పుడే టయానికి ఉన్నాడు అనమాట. ఉన్నప్పుడు ఆయనతో మాట్లాడాను. మాకు నేను మామూలుగా ఏదో జిరాక్స్ తీసుకుంటూ ఉంటే ఆ వ్యక్తి, నరేష్ అనే వ్యక్తి వచ్చి, అండి ఇక్కడ ఇది స్థలం ఉంది, అది అమ్మాలనుకుంటున్నాం, ఎవరికైనా కావాలంటే చెప్పండి అన్నమాట. అనేసరికి నాకు వెంటనే ఆలోచన వచ్చింది. అంటే దేవుడు మనం అడగకుండానే మనం ఎక్కడో కొనాలనుకొని వెళ్తే దాన్ని ఇక్కడే చూపించాడు, ఇక్కడే కదా మనకు కావాల్సిందని. పిల్లరా, ఆయన చెప్పగానే చిన్న ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా, మరి నీ చిత్తం ఏది, నేను ఇది స్థలం తీసుకోవడానికి ఇది మీ చిత్తమేనా అని చెప్పేసి ప్రార్థన చేస్తే దేవుడు నేను కోరుకున్న స్థలం ఇదే అని నాకు దేవుడు చూపించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాకు ఎప్పుడు వాగ్దానం 2 సంవత్సరాల క్రితం వాగ్దానం చేశాను, నీ ఉన్న చోటే నేను ఆస్వాదించదునని. అలాగే నేను ఎక్కడైతే సేవ చేశానో దానికి ముందుకనే అదే ప్రాంతంలో దేవుడు మందిరాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఆయన అబద్ధం ఆడే దేవుడు కాదు. ఆ స్వరం వినటం వలన నాకు ఒక ధైర్యం వచ్చింది, విశ్వాసం ఉంచాను, నమ్మకం ఉంచాను. ఇలా నమ్మకంతో ముందుకు సాగటం వలన దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అందుకే ఇక్కడ వాక్యంలో మరి రాయబడిన మాట చూడండి, ఏమున్నాడు వాక్యంలో పిల్లరా, ఇదిగో ఎంత మంచి మాట. 12వ వచనంలో, యెహోవా నీవు బాగుగా కనిపెట్టితివి, నేను చెప్పిన వాక్యము నెరవేర్చుటకు నేను. దేవుడు అంటే ఆతురత పడతాడు. ఒక వాగ్దానం దేవుడు నీకు ఇచ్చాడంటే, ఒక వాక్యం దేవుడు నీకు ఇచ్చాడంటే అది నెరవేర్చడానికి నువ్వు మర్చిపోవచ్చు, కానీ దేవుడు అంట మర్చిపోడు, ఆతృత పడతాడంట, తొందరపడతాడు. నా కుమారుడికి నేను ఇది చేయాలా, నా కుమార్తెకి నేను ఇది చేయాలా, వాడిని నేను ఆస్వాదించాలని ఆయన ఆతృత పడేవాడికి ఉన్నట్లుగా బైబిల్లో ఉంది. ఇంకా చూడండి, దేవుని వాక్యంలో చాలా మంచి వాక్యాలు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, యెషయా గ్రంథం 44వ అధ్యాయం చదవండి. యెషయా గ్రంథం 44, 1-2 వచనం చదువుదాం. చూడండి, చక్కని మాటలు ఇక్కడ రాయబడ్డాయి, చదవండి. యెషయా గ్రంథం 44, 1వ వచనం, 2వ వచనంలో, అయినను నా సేవకుడవగు యాకోబు, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు వినుము, నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడునైన యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు, నా సేవకుడకు యాకోబు, నేను ఏర్పరచుకున్న యెషూరును భయపడకు అని మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యంలో రాయబడ్డది చూడండి, చక్కని మాటలు. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయవాడును నేనే, కాబట్టి మీరు భయపడకుడి. ఈ వాక్యం ఎవరితో చెప్తున్నాడంటే, యాకోబుకి ఎన్ని పేర్లు ఉన్నాయో తెలుసా మీకు? యాకోబుకి ఎన్ని పేర్లు ఉన్నాయి? 1 యాకోబు, తర్వాత 2 పేరు ఏం పేరు చెప్పండి? దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడు. 3వ పేరేంటి తెలుసా మీకు? ఏం పేరు చెప్పండి? యెషూరీను. 3వ పేరేంటి? యెషూరు. అది ఇక్కడే ఉంటుంది. యెషయా గ్రంథం ఈ 44వ అధ్యాయంలో మాత్రమే ఉంటుంది, ఎక్కడ మనకు కనపడదు. అందుకే వాక్యం, నా సేవకుడకు యాకోబు, నేను ఏర్పరచుకున్న యెషూరీను భయపడకము అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు దేవుడు అలా మాట్లాడుతున్నాడంటే, మనల్నంటే దేవుడు గర్భంలో మనల్ని సృష్టించిన వ్యక్తి దేవుడు, మనల్ని నిర్మించాడు దేవుడు, మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు, మనల్ని దేవుడు తయారు చేశాడు. కాబట్టి మనం దేనికి భయపడవద్దని ఈ వాక్యంలో నుంచి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనం దేనికి భయపడవలసిన పని లేదు, ఎందుకంటే మన దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. బైబిల్లో మనందరికీ తెలుసు కదా, ఇశ్రాయేలు ప్రజలు మరి సముద్రంలో పడి వెళ్తున్నప్పుడు వారు భయపడ్డారా? భయపడలేదు. సముద్రంలో పడి దాటుకుంటూ వెళ్ళిపోయారంట. అలాగే యోర్దాన్ నది ఎదురైంది, యోర్దానుకు ఇశ్రాయేల్ ప్రజలు భయపడలేదు. అలాగే మరి దావీదుకు గొల్యాత్ అనే పెద్ద
ప్లరా ఒక యోధుడు వచ్చాడు. గొల్యాతు అనే వ్యక్తికి దావీదు భయపడలేదు. అలాగే మనం కూడా దేవుని మీద విశ్వాసం ఉంచినట్లయితే మనం దేనికి భయపడవలసిన పని లేదు. నేను ఎలా పోషించబడాలా? చాలాసార్లు మనకు వచ్చే భయం ఏంటంటే, నాకు ఉద్యోగం లేదు, నేను ఎలా పోషించబడాలి? నాకు వచ్చే జీతం చాలా తక్కువ, నేను ఎలాగ పోషించబడాలి? అలాగే నా పిల్లలు నేను ఎలాగ పోషించుకోవాలి? నా కుటుంబం ఎలాగ నేను సంరక్షించుకోవాలి? నేను చేతి పని చేసే వ్యక్తిని, కూలి పని చేసుకునే వ్యక్తిని, కాబట్టి నా పక్షంగా ఎవరు నిలబడతారు, నాకు ఎవరు సహాయం చేస్తారని మనం చాలాసార్లు భయపడుతూ ఉంటాం. కానీ దేవుని వాక్యంలో రాయబడ్డది, నిన్ను సృష్టించిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన విడిచిపెట్టేవాడు కాదు. అందుకే వాక్యంలో మత్తయి సువార్త 6వ అధ్యాయంలో రాయబడ్డది అన్నమాట. ఆకాశ పక్షులను చూడండి, ఆ విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకున్నాం, మీరు వాటికంటే ఎవరంట శ్రేష్ఠులం. మనం మనుషులు విడిచిపెడతారు, మనం చాలాసార్లు మనుషులు వదిలిపెడతారు చాలాసార్లు. ప్లరా మనం నమ్ముకున్న వారు చాలాసార్లు వదిలిపెడతారు, కానీ మన దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు, వాగ్దానం చేస్తున్నాడు. వాక్యంలో చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం చదవండి, ఏముంటుంది దేవుని వాక్యం. మత్తయి సువార్త 24వ అధ్యాయము, మంచి వాక్యం అక్కడ రాయబడ్డది, చదవండి. 24వ అధ్యాయం 35వ వచనంలో, 24:35 చదవండి దయచేసి. 24:35లో, ఆకాశమును భూమియు గతించును కానీ నా మాటలు ఏమాత్రమో దేవుడిచ్చిన వాగ్దానం గతించిపోదు. ఆకాశం గతించిపోద్దంట, భూమి గతించిపోద్దంట, కానీ ఆ దేవుని మాటలు గతించిపోయేవి కాదు. అందుకే ఇంకొక వాక్యం ఉంది, యెషయాలో అంటాడు అనమాట, పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లినను నా కృప మిమ్మల్ని విడిచిపోదు. ఆమేన్, హల్లెలూయా. పర్వతాలు తొలగిపోతాయేమో, మెట్టలు తద్దరిల్లుతాయేమో, కానీ దేవుని కృప విడిచిపోదు. చూడండి, నేను మొన్న ఆదికాండం చదివాను అనమాట. ఆదికాండం ఎప్పటి నుంచి చదువుతుంటాం. ఆదికాండం 8వ అధ్యాయంలో నోవాహును గురించి చదువుతున్నాం. ఆ నోవాహుకు దేవుడు ఒక వాగ్దానం చేశాడనమాట. ఏ వాగ్దానం చేశాడంటే, ఇదిగో నేను ఈ జలప్రలయం ద్వారా ఈ భూమి మీద ఉన్న ప్రజలందరినీ కూడా, మరి పశువులతో కూడా నేను నాశనము చేయబోతున్నాను. కాబట్టి మరి నీవు, నీ భార్య, నీ 3 కుమారులు, నీ 3 కుమార్తెలు, వాళ్ళతో పాటుగా జతలు జతలుగా పశువులు కానీ, తర్వాత పక్షులు కానీ, అన్నిటినీ, జీవరాశులన్నిటినీ కూడా ఆ యొక్క ఓడలోనికి ఎక్కించమన్నాడు. ఎక్కించమన్నప్పుడు సరే అని చెప్పేసి ఆయన అన్నిటిని ఎక్కించాడంట. ఎక్కించిన తర్వాత దేవుని వాక్యంలో ఏమని రాయపడదంటే, ఫర్ సపోజ్ మనం లోపల ఉన్నాం కదా, నోవాహు అనే వ్యక్తి లోపల ఉన్నాడు. లోపల ఉన్నప్పుడు మరి లోపల ఉన్న వ్యక్తి పెట్టుకుంటాడా, బయట ఉన్న వ్యక్తి పెట్టుకుంటాడా? లోపల ఉన్న వ్యక్తి కదా పెట్టుకుంటాడు. ఎప్పుడైతే ఈ యొక్క నోవాహు, ఆయన కుటుంబీకులు, జంతువులన్నీ ఆ లోపలికి వెళ్ళాయో, దేవుడంట బయట నుండి దేవుడు గడబెట్టేశాడు. లోపల నుండి ఈ యొక్క నోవాహు పెట్టలేదు, బయట నుండి దేవుడు గడబెట్టేసిన తర్వాత ఒక ప్రచండమైన వర్షం 40 రాత్రులు 40 పగలు కురిసింది. ఆ 40 రాత్రులు 40 పగలు ఎలాగంటే పిల్లరా, ఆకాశం అంటే దేవుడు అలా తెరచాడు, ఇంకంతే. అది మొత్తం కుండపోత, ఇంకా నీళ్లు పిల్లరా కుమ్మరించినట్లుగానే, సముద్రం నదులు కుమ్మరించినట్లుగానే, ఆ నదులు సముద్రంలాగా ఆ యొక్క నీరు కుమ్మరించబడినప్పుడు కొండలు మునిగిపోయాయి, చెట్లు మునిగిపోయాయి పిల్లరా. అలాగే చాలా పెద్ద ఓడ తయారు చేశాడు నోవాహు. ఆ ఓడ లోపల ఉండి పిల్లరా ఆయనకి ఏమీ అర్థం కాలేదు, వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. బయట మాత్రం భయంకరమైన అల్లకల్లోలం అనేది జరిగింది. దాదాపుగా పిల్లరా 40 రాత్రులు 40 పగళ్ళు వర్షం కురిసిన తర్వాత ఆ ఓడ పైకి లేచింది. అది తిన్నగా ఎక్కడ తీసుకెళ్ళిందంటే, వారికి ఎలాంటి హాని కలగకుండా అరారాతు కొండల మీదకి తీసుకెళ్ళి అక్కడ వారు క్షేమకరంగా ఉండేటట్లుగా దేవుడు చేశాడు. దేవుని స్తోత్రం. ప్రజలందరూ బయట చనిపోతే దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి భయంకరమైన జలప్రలయము నుండి వారిని దేవుడు కాపాడాడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఇలా నీకు ఒక వాగ్దానం చేశాడంటే తప్పకుండా ఆ వాగ్దానాన్ని జీవితంలో ఆయన నెరవేరుస్తాడు, అంతే.
పిల్లరా అంతే కదా. చూడండి, దాదాపుగా అక్కడ కొన్ని వేల మంది, లక్షల మంది ఉంటారు. అందరితో పాటుగా వీళ్ళు కూడా చనిపోవచ్చు కదా. కానీ వారికి ఒక రక్షణ అనేటువంటి వాడను దేవుడు తయారు చేయటం వలన దేవుడు వారిని కాపాడినట్లుగా బైబిల్లో. అందుకే మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఆకాశము భూమి గతించిపోతాయేమో కానీ దేవుని మాటలు గతించవు. దేవుని మాటలు పిల్లరా అవి సున్నైనా పుల్లైనా కూడా తప్పిపోయేవి కాదు. కాబట్టి దేవుని వాక్యం మీద మనం ఏం చేయాలంటే నమ్మకం అనేది ఉంచాలి. వాక్యం చదువుతూ ఉంటే మీరు రోజు వాక్యం చదవండి. వాక్యం ద్వారా దేవుడు మీతోటి మాట్లాడతాడు. వాక్యం ద్వారా మీతో మాట్లాడు. నీకు స్వస్థత కావాలా, వాక్యం చదువు, నీతో మాట్లాడతాడు దేవుడు. అలాగే నీవు దీవించబడాలా, వాక్యం చదవండి, దేవుడు మీతోటి మాట్లాడతాడు. ఈ వాక్యాల ద్వారా మనతో దేవుడు ఇలా మాట్లాడతాడని బైబిల్ ద్వారా, దేవుని యొక్క వాక్యం ద్వారా ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకొక వాక్యం చదవండి, కీర్తనలు చూడండి. వాక్యంలో కీర్తనలు మంచి వాక్యం, కీర్తనలు 27, కీర్తనలు 27 చూడండి. 27 కీర్తన 10వ వచనంలో మంచి వాగ్దానం దేవుడు చేస్తాడు. 27 చదవండి. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను ఏం చేస్తాడంట, తల్లిదండ్రులు విడిచిపెట్టిన యెహోవా చేరదీయను. మన పేపర్లో పిల్లరా వేస్తున్నారు, ఎవరో ఒక చిన్న బిడ్డను తీసుకెళ్ళిపోయి తల్లిదండ్రులు వదిలేశారనమాట. మాకు కుమార్తెలు ఎక్కువైపోయారు, ఈ కుమార్తె మాకు అవసరం లేదని. దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ నీ తల్లిదండ్రులు నిన్ను విడిచిపెట్టిన మన దేవుడు ఎవరంట, ఆయన చేరదీసేటువంటి దేవుడు మన దేవుడు, వదిలిపెట్టే దేవుడు కాదు. అందుకే బైబిల్లో మనం చూస్తాం కదా, స్త్రీ తన గర్భమును పుట్టిన చంటి బిడ్డను కరుణింపకుండా మరచున వారైనను మరచుదురు కానీ నేను మిమ్మల్ని మర్చిపోయే దేవుడు కాదు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా జ్ఞాపకం చేసుకోండి, దేవునికి మొరపెట్టండి. ప్రభా నన్ను మర్చిపోయావా, ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకోలేదా, మా కుటుంబాన్ని చూడట్లేదా, కాబట్టి మా జీవితంలో ఎందుకు ప్రభా సమస్యలను మీరు ప్రార్థన చేయండి. దేవుడు అన్నాడు, నేను మిమ్మల్ని మరిచిపోయేవాడను కాదు, నేను మిమ్మల్ని మరువను. ఎంత మంచి దేవుడు. నేను మిమ్మల్ని విడువను, నేను మిమ్మల్ని ఎడబాయను. కాబట్టి మీరు నిబ్బరం కలిగి ఎలాగ ఉండాలంట, ధైర్యంగా ఉండండి అని వాక్యంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. చదవండి యెషయా గ్రంథం 55వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 55 11వ వచనం. యెషయా 55 11వ వాక్యంలో పిల్లరా మనం చూసినప్పుడు అక్కడ కూడా ఒక మంచి మాట దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమన్నారు, 10వ వచనం చదవండి. రాత్రింబగళ్ళు చదవండి. యెషయా 55:11 తీశారు ఎవరైనా? చూడండి, దేవుని వాక్యంలో నుంచి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. 10వ వచనం చదవండి. వర్షమును హిమము ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగో మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనము భుజించువానికి ఆహారం కలుగుటకై అది చిగుర్చి వర్ధిల్లినట్లుగా చేయును, అలాగే నా నోట నుండి వచ్చే వచనమును ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును, నేను పంపిన కార్యము సఫలపరచును. దేవుడంట పిల్లరా ఒక వాగ్దానం చేశాడంటే ఆ వాగ్దానం నీ దగ్గరికి పంపిస్తాడు. ఆ వాగ్దానం నీ దగ్గరికి పంపించి అది నీ జీవితంలో నెరవేరేటట్లుగా నిష్ఫలముగా అది మరలా దేవుని యొద్దకు రాకుండా అదేం జరుగుద్దంటే అది కార్యము సఫలము చేసేటట్లుగా చేస్తంట. చూడండి, ఆకాశం నుంచి మనందరూ ఆకాశం చూస్తున్నాం, వర్షం పడుద్ది. వర్షం పడినప్పుడు ఆ వర్షం భూమి మీద పడినప్పుడు మరలా ఆ వర్షం మళ్ళీ పైకి వెళ్తుందా? వెళ్ళదు. ఆ భూమిని ఆ పైనుండి వచ్చినటువంటి వర్షం కానీ పైనుండి వచ్చినటువంటి ఆ మంచు కానీ భూమి మీద పడి ఆ భూమినిలో ఉన్నటువంటి విత్తనాలు ఫలించేటట్లుగా, చెట్లు ఫలించేటట్లుగా పిల్లరా, అలాగే మంచి ఆహారము వచ్చేటట్లుగా, మంచి పువ్వులు వచ్చేటట్లుగా, చక్కని పిల్లరా మనకు ఫలాలు ఇచ్చేటట్లుగా చేస్తాయి. అలాగే దేవుని యొక్క నోట నుండి వచ్చేటువంటి ఒక వాగ్దానం అంట, నీకు వాగ్దానం దేవుడు చేశాడంటే ఆ వాగ్దానం మరలా దేవుడు వెనక్కి తీసుకోడు. నువ్వు సరిగా లేవు కదా, ఆ వాగ్దానం నేను తీసుకుంటున్నాను వెనక్కి తీసుకోడు. అదంటే నీ జీవితంలో నిష్ఫలముగా నా యొద్దకు మరలక నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చుటకు నేను పంపిన కార్యము సఫలము చేయును, మీరు సంతోషముగా మీరు బయలుదేరుదురు. సఫలం చేస్తుంటే ఆ వాక్యం
ఆ కార్యం నీ జీవితంలో సఫలం చేసేటట్లుగా దేవుడు చేస్తాడు. కాబట్టి దేవుడు ఇచ్చేటువంటి వాగ్దానాలు, దేవుడు ఇచ్చేటువంటి వాక్యాలు మనం ఏం చేయాలంటే మర్చిపోకూడదు. అవి నిత్యము మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిత్యము దేవుణ్ణి మహింపరచాలి, నిత్యము దేవుణ్ణి స్తుతించాలి, నిత్యము దేవుని గణపరచాలి. నిత్యము దేవుణ్ణి మనం మహింపరిచినప్పుడు తప్పకుండా దేవుడు మన జీవితంలో ఆయన గొప్ప కార్యాలు చేసేటట్లుగా దేవుడు చేస్తాడు. దేవుని యొక్క వాక్యంలో పిల్లరా చూడండి, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము దేవుడు ఎలాగ ఆస్వాదిస్తాడో వాక్యంలో రాయబడ్డది. ద్వితీయోపదేశకాండం 32 చదవండి. 42-42 వచనం. 32వ అధ్యాయము 42 వచనం చూడండి, చాలా మంచి వాక్యం. 32-42 నేను ఆకాశము తట్టు నా హస్తమెత్తి నా శాశ్వత జీవము తోడని ప్రమాణము చేయుచున్నాను. ఏమని ప్రమాణం చేస్తున్నట్టు దేవుడు పిల్లరా, నేను ఆకాశము తట్టు నా హస్తమెత్తి నా శాశ్వత జీవము తోడని దేవుడు ప్రమాణం చేస్తాడంట. అంటే ఈ భూమి మీద ఎవ్వరు కూడా అలాగే వాగ్దానం చేసేవారు లేదు. దేవుడిని ఆకాశం వైపు చూసి, ఇదిగో నేను నిశ్చయముగా నేను మిమ్మల్ని ఆస్వాదిస్తాను, నేను మిమ్మల్ని విడువను, నేను మిమ్మల్ని ఎడబాయనని దేవుడు ఒక వాగ్దానం చేశాడంటే ఆ వాగ్దానం తప్పకుండా మరి నెరవేరేటట్లుగా దేవుడు మారుస్తాడని ఈ వాక్యంలో దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని వాక్యంలో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం మనందరికీ తెలుసు, బైబిల్లో ఉన్నటువంటి కుటుంబం నయోమి యొక్క కుటుంబం. ఎవరి కుటుంబం అది చెప్పండి? నయోమి. ఆ నయోమి అనే ఆవిడ పిల్లరా మరి బెత్లెహేములో ఉండేవారు. బెత్లెహేం అంటే అర్థం ఏంటంటే రొట్టెల ఇల్లు. రొట్టెలు అంటే ఆహారం సమృద్ధిగా దొరుకుద్ది వాళ్ళకి. అలాగే బెత్లెహేములో యేసుప్రభు పుట్టిన తర్వాత యేసుప్రభు పుట్టాడు పిల్లరా. మరి యెషయా పుట్టాడు, తర్వాత దావీదు పుట్టాడు. చాలా మంచి ప్రదేశం బెత్లెహేం. అలాంటి మంచి రొట్టెల ఇంటిలో ఉన్నటువంటి ఆ యొక్క నయోమి తన భర్త, వారికి 2 కుమారులు, మొత్తం 4 సంతానం ఆ ఇంట్లో ఉన్నారు. పిల్లరా ఈ 4 బాగా దేవునికి ప్రార్థన చేసుకున్నవారు, వారు యూదులు, దేవుని నమ్ముకున్నవారు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు. నయోమి అంటే అర్థం ఏంటంటే ఆమె మధురమైనదని అర్థం. ఆమె పేరుకి అర్థం ఏంటి? మధురం. అయితే ఆవిడ పిల్లరా ఒకరోజు తన భర్తను తీసుకొని, మనకు కరువు వచ్చేసింది, ఈ కరువులో మనం ఇక్కడ బ్రతకలేం కాబట్టి పక్కనే మోయాబు దేశం ఉంది, ఆ దేశానికి వెళ్ళిపోదాం రమ్మని తన భర్తను పిలిచింది. నిజంగా ఆ భర్త పేరు ఏం పేరంటే ఎలిమేలేకు. భర్త పేరు ఏం పేరు? ఎలిమేలేకు. ఎల్ అంటే యెహోవా అని అర్థం అన్నమాట. అంటే యెహోవాయే నాకు రాజు అని అర్థం. ఆయన పేరు ఏం పేరు చెప్పండి? ఎలిమేలేకు అంటే యెహోవాయే నాకు, అంటే దేవుడే ఆయనకు రాజు. ఆ దేవుడే ఆయనకు రాజుగా ఉన్నటువంటి ఆ కుటుంబం చిన్న శ్రమలు, కరువు వచ్చిందంట. కరువు వచ్చేసరికి పిల్లలను తీసుకొని మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. మోయాబు దేశానికి వెళ్ళిన తర్వాత పిల్లరా వారు చాలా భయంకరంగా నష్టపోయారనమాట. ఎంత భయంకరంగా నష్టపోయారంటే బైబిల్లో ఉంది, 2 కుమారులకు వివాహం చేశారు. 2 కుమారుని పేరేమో కిల్యోను, ఇంకొక కుమారుని పేరేమో మహ్లోను. కిల్యోన్ అంటేమో క్షీణించిపోయేవాడంట, మహ్లోన్ అంటే వ్యాధిగ్రస్తు. ఇక్కడ బెత్లెహేములో ఉన్నప్పుడు పిల్లలు బాగున్నారు. బెత్లెహేములో ఉన్నప్పుడు ప్రార్థనకి వెళ్ళేవారు. బెత్లెహేములో ఉన్నప్పుడు సమాజ మందిరం ఉంది. బెత్లెహేములో ఉన్నప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నారు కాబట్టి తల్లిదండ్రుల మాట విన్నారు. ఆ తర్వాత వారు మోయాబు దేశానికి వెళ్ళేసరికి అక్కడ ప్రార్థన లేదు, అక్కడ సహవాసం లేదు, అక్కడ దేవుని భయం లేదు. అందులో వాళ్ళందరూ మోయాబీయులతో కలిసి భయంకరమైన పాపంలో కూరుకుపోయారనమాట. కాబట్టి పేర్లు పెట్టుకున్నట్లుగానే ఒకడేమో కిల్యోన్ అంటే పిల్లరా క్షీణించిపోయాడు, మహ్లోన్ అంటే వ్యాధిగ్రస్తుడు. 2 వ్యాధులతో క్షీణించిపోయి పిల్లరా పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకే 2 చనిపోయారు. ఆ బాధ చూడలేక వాళ్ళ నాన్న కూడా చనిపోయాడు. ఇప్పుడు కుటుంబంలో పిల్లరా ఆమె దేశం కానీ దేశం వెళ్ళిపోయింది, రాజ్యం కానీ రాజ్యం వెళ్ళిపోయింది. పిల్లరా అన్యుల మధ్యలోకి వెళ్ళిపోయినప్పుడు ఇప్పుడు ఆమె లోపల ఒక బాధ తులుస్తూ ఉందన్నమాట. ఏంటంటే ఆ బాధ, నేను దేవుని సన్నిధి విడిచిపెట్టడం వలన నేను చాలా నష్టపోయాను. నేను మధురంగా పిల్లలతో ఉంటే నాకు మధురంగా ఉండేదాన్ని, భర్త నాతో ఉంటే నన్ను మించిన వాళ్ళు లేరు, అంత బాగా ఉండేదాన్ని. నేను ఆ చిన్న కష్టం విడిచిపెట్టి
నేను మోయాబు దేశానికి వెళ్ళటం వలన నా జీవితం అంతా పాడైపోయింది, భర్తను కోల్పోయాను, నేను 2 కుమారులను కోల్పోయాను, ఇంకా నా జీవితం ఎందుకు అని చెప్పి పిల్లరా ఆవిడ ఒక తీర్మానం చేసుకుందనమాట. ఏంటంటే ఆ తీర్మానం, నేను మరలా బెత్లెహేమునకు వెళ్ళాలి. 10 సంవత్సరాల తర్వాత దేవుడు పిల్లరా ఆ మోయాబు దేశాన్ని ఏమిటి బెత్లెహేమును మరలా దేవుడు దర్శించి అక్కడ కరువు లేకుండా వర్షాలు పడ్డాయి, అలా ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారు. అయితే ఇంతకీ ఈ నయోమి కుటుంబం ఎందుకు వెళ్ళిపోయిందంటే చిన్న కష్టాలకి వారు తట్టుకోలేక వెళ్ళిపోయారు. అందరూ ప్రజలు ఉన్నారు, బెత్లెహేములో అందరూ ఉన్నారు, వాళ్ళతో పాటుగా ఉన్న వాళ్ళందరూ ఉన్నారు, కానీ వీళ్ళిద్దరు మాత్రమే, ఈ కుటుంబం మాత్రమే పిల్లరా ఏరే దేశానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఎంత నష్టం కలిగింది, భర్త చనిపోయాడు, పిల్లలు చనిపోయారు. ఆ తర్వాత కోడలను రమ్మంటే పెద్ద ఆవిడ వార్ఫ్ ఏమన్నదంటే, నేను మా తల్లిదండ్రులు ఇక్కడే కాబట్టి నేను వెళ్ళిపోతానని వెళ్ళిపోయింది. ఇంకొక అమ్మాయి ఉంది, ఆమె పేరు రూత్ ఏం చేసిందంటే అత్తను హత్తుకొని, అత్తమ్మ నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను, కాబట్టి మరి నేను నీతో పాటు వస్తానని చెప్పేసి తీర్మానం చేసుకొని వచ్చింది. వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు బయలుదేరి వస్తూ ఉంటే పొలాల్లో పనిచేస్తున్నారంట. ఎవరు? ఆ బెత్లెహేములో ఉన్నటువంటి ప్రజలు. దూరం నుండి పొలాల్లో పనిచేసే వాళ్ళు ఆ రోడ్ల మీద ఎవరెవరు వెళ్తుంటారు అందరూ కనిపెడతా ఉంటారు, ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు కనిపెడతా ఉంటారు కదా. ఆ పొలాల్లో ఉన్న వాళ్ళు చూసి ఆ వ్యక్తి ఎవరు కనపడుతుంది, ఆమె నయోమిలాగా ఉంది, ఏంటి పాడైపోయింది, చాలా అందంగా ఉండేది, చాలా మంచి బట్టలు ధరించేది, ఇప్పుడేంటి అలాంటి బట్టలు ధరించేది, ఆ నయోమేనా నిశ్చయంగా ఆమె కాదని చెప్పి పొలాల్లో ఉన్న వాళ్ళందరూ మరి రోడ్డు మీదకి వచ్చారు. రోడ్డు మీదకి వచ్చి, నువ్వు నయోమేనా, నయోమి అంటే మధురమైందానివి కదా, నువ్వు ఏంటి ఇలాగైపోయావు, నువ్వు నీ జీవితం ఏంటి ఇలాగైపోయింది, నీ శరీరం ఏంటి ఇలా చాలా అందంగా ఉండదాని, సుందరంగా ఉండదాని, నువ్వు నీ పేరు మధురమైన దానివి, నువ్వు ఏరి, నీ భర్త ఏడి, నీ పిల్లలేరి, ఏమైపోయారు అన్నప్పుడు ఆవిడ ఒకే ఒక మాట చెబుతానమాట, నన్ను ఇప్పటి నుంచి మీరు మధురమైన దాన్ని నన్ను అనొద్దు, యెహోవా నన్ను భయంకరంగా దుఃఖపరిచాడు, నేను దేవుని విడిచిపెట్టినందువలన నా జీవితంలో చాలా నేను నష్టపోయాను, కాబట్టి నన్ను మధురమైన దాన్ని మీరు అనొద్దు. చూడండి, దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతే పిల్లరా చాలా భయంకరంగా నష్టపోయింది. మరలా ఆవిడ దేవుని దగ్గరికి తెలుసుకొని పిల్లరా 10 సంవత్సరాల తర్వాత మరలా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఏ నయోమి అయితే పిల్లరా నశించిపోయిందో, ఏ నయోమి కుటుంబం అయితే పాడైపోయిందో, ఏ నయోమి అయితే ఎందుకు పనికిరానిదన్నారో అదే కుటుంబంలో నుంచి యేసు ప్రభువు వచ్చేటట్లుగా దేవుడు చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నమ్ముకున్న బిడ్డలను దేవుడు విడిచిపెట్టేవాడు కాదు, మనల్ని వదిలిపెట్టేది. వాగ్దానం చేశాడంటే ఒక మాట దేవుడు నీకు ఇచ్చాడంటే అది నీకు నెరవేరేటట్లుగా దేవుడు పిల్లరా చేస్తాడని పిల్లరా వాక్యంలో నుంచి ప్రభు మనకు జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక మంది మనల్ని విడిచిపెట్టవచ్చు, వదిలిపెట్టవచ్చు, ఇబ్బందుల పాలు చేయవచ్చు, కష్టాల పాలు చేయవచ్చు, మనుషులు మోసం చేయవచ్చు, కానీ మన దేవుడు మనల్ని మోసపరిచేవాడు కాదు, వదిలిపెట్టేవాడు కాదు, ఆదుకునే దేవుడు, అండగా ఉండే దేవుడు, సహాయం చేసే దేవుడు, కృప చూపే దేవుడు ఆయన. యేసుప్రభు లోకంలో ఉన్నప్పుడు యేసుప్రభును అందరు వెంబడించారు లేదా? బైబిల్లో చదవండి, తొందరగా చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. మత్తయి సువార్త చదవండి ఒకసారి. యేసుప్రభు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు మరి ఎలాగ వెంబడించారు, తర్వాత ఎలాగ వదిలిపెట్టి వెళ్ళిపోయారో బైబిల్లో మనం చూడవచ్చు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 25వ వచనం చదవండి. మత్తయి సువార్త 4:25. గలిలయ, దెకాపోలే, యెరూషలేము, యోదయను ప్రదేశం నుండి యొర్దానుకు అవతల నుండి బహుజన సమూహములు ఆయనను, యేసుప్రభు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు అంట అనేక ప్రాంతాల నుండి జనాలు ఏం చేశారు, వెంబడించారు. అనేక ప్రాంతాల నుండి. చూడండి, మన ఈ మధ్య ఎలక్షన్ జరిగాయి కదా పిల్లరా, ఎలక్షన్ జరిగితే జగన్కు వచ్చే జనం చూసి మొత్తం ఏం చేశారు తెలుసా, మొత్తం మన భారతదేశం మొత్తం కూడా అబ్బా ఇంత జనం ఇంకెక్కడా లేరు, గొప్ప జనం అన్నారు. ఒక్కసారిగా ఎలక్షన్ ఓటింగ్ వేసే టైంలో మొత్తం వదిలిపెట్టేశారు. పిల్లలు యేసుప్రభుతో పాటుగా ఎవరెవరు వచ్చారంటే అక్కడ బైబిల్లో పైన మనం చదివితే చూడండి, యేసుప్రభు వారు బోధించేటప్పుడు అనేక మంది పైన చదవండి 23వ వచనం.
యేసు వారి సమాజ మందిరములు బోధించుచు దేవుని రాజ్యమును గురించి సువార్త ప్రకటించు, ప్రజల్లోనూ ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచు గల్లీ అంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశము అంతటా వ్యాపించు. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యం పట్టిన వారిని, చాంద్ర రోగులు, పక్షవాయువు గలవారు ఆయన యొద్దకు తీసుకుని రాగా ఆయన వారిని ఏం చేశాడంట? బహుజన సమూహములు ఆయన వెంబడించేవాళ్ళు. అనేక రోగాలతో, వ్యాధులతో, కష్టాల్లో ఉన్నవారు, శ్రమల్లో ఉన్నవారు, ఇబ్బందుల్లో ఉన్నవారు అనేక మంది వెంబడించినట్లుగా దేవుని వాక్యంలో రాయబడింది. ఇంకా చదవండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం 1వ వచనం చదవండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 1వ వచనం. ఆయన కొండ మీద నుండి కిందికి వచ్చినప్పుడు బహుజన సమూహములు యేసు ప్రభువారిని వెంబడించారు. 18వ వచనం చదవండి. యేసు తన యొద్దనున్న జన సమూహములను చూసి అద్దరికి వెళ్ళవలనని ఆజ్ఞాపించాను. జన సమూహాలు యేసు ప్రభు ఉన్నప్పుడు చిన్న 10 మంది 20 మంది కాదు, వందల మంది, వేల మంది యేసు ప్రభు దగ్గరికి వచ్చేవాళ్ళంట. బైబిల్లో ఉంది కదా, ఆయన కొండ మీద ప్రసంగం చేసేటప్పుడు ఆ రొట్టెల ఆహారం తిన్న వాళ్ళు పురుషుల సంఖ్య ఎంతమంది చెప్పండి? 5,000 మంది, పురుషులు కాదు, చిన్నపిల్లలు కాకుండా విస్తారమైన జన సమూహాలు వచ్చేవారు. ఇంకా చదవండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము 5-15 వచనం. 12-15 చదవండి. యేసు ఆ సంగతి తెలుసుకొని అచ్చడి నుండి వెళ్ళిపోయాను. బహుజన సమూహములను ఆయన వెంబడింపగా, బహుజన సమూహాలు అంటే యేసు ప్రభువారిని వెంబడించేవారు. ఇంకా మీరు అలా చదువుకుంటే 13వ అధ్యాయం 2వ వచనం, 19వ అధ్యాయం 2వ వచనం, అలాగే మత్తయి సువార్త 21వ అధ్యాయం 9వ వచనం, ఇలా మొత్తం చదివితే మీరు చివరిగా యోహాను సువార్త 19వ అధ్యాయం 15వ వచనం మీరు చదవండి. అక్కడ ఇప్పుడు దాకా మనం జనాలు ఎలా వెంబడించారో మనం చూసాం కదా. చూడండి, ఇక్కడ యోహాను సువార్త 19వ అధ్యాయం 15వ వచనం, 19-15వ వచనం చదివితే అక్కడ ఒక మాట రాయబడి ఉంది. చదవండి. అందుకు వారు ఇతన్ని సంహరించుము, సిలువేము అని కేకలు వేసిరి. పిలాతు, మీ రాజు సిలువేయునా అని వారిని అడుగగా, ప్రధాన యాజకులు కైసరులు తప్ప మాకెవరు రాజు లేడని. అప్పుడు సిలువ వేయుటకై అతడు ఆయన యుద్ధకు తీసుకువచ్చు. ఇక్కడ వాక్యాలు మనం చూస్తే ఇక పైన ఉంటుందన్నమాట. ఎప్పుడైతే యేసు ప్రభువాన్ని పట్టుకున్నారో అక్కడ నుంచి ఆయన శిష్యులందరంటే ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయారనమాట. యేసు ప్రభువును పట్టుకోగానే మత్తయి సువార్తలో ఉంది, యోహాను సువార్తలో ఉంది. యేసు ప్రభువును ఎప్పుడైతే అలా పట్టుకున్నారో అప్పటిదాకా వచ్చిన జన సమూహాలు, అప్పటిదాకా వచ్చినటువంటి ప్రజలు ఆయన్ను వదిలిపెట్టి పారిపోయారనమాట. అయితే దేవుని వాక్యంలో రాయబడింది పిల్లారా, మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఒంటరితనంలో కూడా, బాధల్లో కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడనమాట. యేసు ప్రభువారిని మనుషులు విడిచిపెట్టారు కానీ దేవుడు విడిచిపెట్టలేదు. అందుకే యేసు ప్రభువారు ఏమని ప్రార్థన చేశారు పిల్లరా? నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని ప్రార్థన చేస్తే దేవుడంట ఆయన ఒక్క క్షణమే నేను విడిచిపెట్టాను కానీ నేను నీకు తోడుగా ఒక్క క్షణమే దేవుడు విడిచిపెట్టాడు. ఆయన నిరంతరము మరి యేసు ప్రభువుకు తోడుగా ఉన్నట్లుగా బైబిల్లో ఉంది. కాబట్టి ఈ వాక్యంలో నుంచి మనకేమి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడంటే, నీ జీవితంలో ఈ లోకంలో మనుషులు ఒకవేళ నీకు కష్టం కలిగించవచ్చు, మనుషులు నీకు నష్టం కలిగించవచ్చు, కానీ ఒక దేవుడు ఉన్నాడు. ఆయన ఎప్పుడు నిన్ను విడిచిపెట్టడు. నీ కుటుంబాన్ని దేవుడు విడిచిపెట్టడు, నీ బిడ్డలను దేవుడు విడిచిపెట్టడు. కాబట్టి ఆ దేవునికి మనం ప్రార్థన చేయటం, ఆ దేవుని మనం నమ్ముకోవటం, ఆ దేవుణ్ణి మనం ప్రాధేయపడటం చేసినప్పుడు పిల్లరా, ఆ దేవుడు అబద్ధమాడే దేవుడు కాదు. తప్పకుండా మనకు సహాయము చేస్తాడు, తప్పకుండా సహాయం చేస్తాడు. కాబట్టి దేవునికి మనం ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకోండి, దేవునికి మొరపెడదాం. ఈ వాక్యంలో నుంచి దేవుడు ఏ మాటలైతే మనకు నేర్పించాడో ఆ మాటలు మన జీవితాలకు అన్వయించుకొని దేవునికి మొరపెడదాం. ప్రభువా, నిన్ను విడువను, నిన్ను ఎడబాయనని వాగ్దానం చేసావు. ప్రభువా, నన్ను ఎప్పుడు విడవద్దు, నన్ను ఎప్పుడు ఎడబాయక నాకు తోడుగా ఉండండి అని దేవునికి ప్రార్థన చేయండి.
దేవుడంట మన కష్టాల్లో కన్నీటితో ఉంటే మన ప్రతి బాష్ప బిందువును దేవుడు తుడిచివేస్తాడు. నీకు తోడుగా ఉండి నీ దగ్గరికి వచ్చి నీ కన్నుల నుండి కారేటువంటి ప్రతి బాష్ప బిందువును దేవుడు తుడిచివేస్తాడు, వదిలిపెట్టాడు దేవుడు మనల్ని. మనల్ని నమ్ముకున్న వారు కొన్నిసార్లు మనల్ని ఇబ్బంది పాలు చేయవచ్చు, ప్రజలు మనల్ని మోసం చేయవచ్చు, కానీ మన దేవుడంట ఆయన మోసపరిచే దేవుడు కాదు. అందుకే మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన పేరు ఏంటంటే తెలుసా? నమ్మదగిన దేవుడు ఆయనకు. మోషే చనిపోయినప్పుడు ప్రజలందరూ ఇంకా మాకెవరు తోడుగా ఉన్నారు, ఎవరు తోడుగా ఉన్నారు అంటున్నప్పుడు దేవుడు అన్నాడు, ఇదిగో యెహోషువ, భయపడొద్దు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి అన్నాడు. కాబట్టి మనల్ని దేవుడు వదిలిపెట్టడు. దేవుని మీద ఆధారపడదాం, మనం దేవునికి ప్రార్థన చేసుకుందాం. దేవుని మీద మనం నమ్మకం ఉంచినప్పుడు తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు, నీకు మేలు చేస్తాడు దేవుడు, నీకు కృప చూపుతాడు దేవుడు. నీకు ఏ వాగ్దానం చేస్తాడు ఆ వాగ్దానం నెరవేర్చేటట్లుగా దేవుడు చేస్తారు. గొప్ప దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో దేవానైనా మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన గొప్ప కృపను బట్టి, ధన్యతను బట్టి దేవా నీకు వందనాలు, దేవా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా దేవా, నేను చదివినటువంటి వాక్యాన్ని బట్టి దేవా నీకు వందనాలు. దేవా నేను ఈ వాక్యాల్లో ఉన్నటువంటి మాటలు మా జీవితాలకు అన్వయించుకోవడానికి దేవా సహాయం చేయండి. ప్రభువా మమ్మల్ని కూడా తండ్రి ఎన్నోసార్లు తండ్రి ప్రజలు దేవనైనా దేవా మోసపరిచారు. ప్రభువా దేవా సహాయం చేస్తూ ఉన్నవారు సహాయం చేయకుండా వదిలిపెట్టేశారు. ఉద్యోగం ఇస్తానని ఉద్యోగం చేయకుండా వదిలిపెట్టినవారు, దేవనైనా మేలు చేస్తాను మేలు చేయక అబద్ధం పడినవారు లోకంలో ఎంతోమంది ఉన్నారు. ప్రభువా అయితే దేవా నువ్వు అబద్ధం ఆడే దేవుడు కాదు, దేవా కృప చూపే దేవుడు తండ్రి నీకు వందనాలు. వాగ్దానం చేసి వాగ్దానం నెరవేర్చే దేవుడు. ఈరోజు ఈ బిడ్డలతో ఏ వాగ్దానం అయితే చేశారో, ఏ మాట అయితే ఇచ్చారో, ఏ వాక్యం అయితే ఇచ్చారో ఆ వాక్యాలు వారి జీవితంలో ఫలించేటట్లుగా మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి వాగ్దానం నెరవేర్చే దేవుడు తండ్రి, ప్రతి వాగ్దానం స్థిరపరిచే దేవుడు, ప్రతి వాగ్దానం మా జీవితంలో కలిగేటట్లుగా చేసే దేవుడు. దానైనా ఇక్కడ కష్టపడి పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రభువా వారిని బలపరిచి దీవించి ఆస్వాదించండి. ఉద్యోగం చేసుకునే బిడ్డలను జ్ఞాపకం చేసుకొని దీవించి ఆస్వాదించండి. వ్యాపారం చేసుకునే బిడ్డలను జ్ఞాపకం చేసుకొని దీవించి ఆస్వాదించండి. చదువుకునే బిడ్డలను జ్ఞాపకం చేసుకొని తండ్రి మీరు దీవించి ఆస్వాదించండి. ప్రభువా దాని వివాహం కావాల్సిన బిడ్డలు ఉన్నారు, మీరు జ్ఞాపకం చేసుకొని దీవించి ఆస్వాదించమని ప్రార్థన. చిన్నపిల్లలను జ్ఞాపకం చేసుకొని దీవించి ఆస్వాదించండి. తిరిగి స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి, ప్రతి ఒక్కరు కష్టపడి బాగా చదువుకోవడానికి సహాయం చేయండి. మా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని ఎవరిని విడవద్దు, ఎవరిని వదిలిపెట్టవద్దు తండ్రి. ప్రతి బిడ్డ నా దేవుడు నన్ను దీవించాడని వారి సాక్ష్యాలతో మీ సన్నిధిలో నిలబడేటట్లుగా వర్ధిల చేయమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యంలో ఉంది, మీరు లోతుగా మీ దోణి నడపమంటున్నాం. అవును, మేము మీలో లోతుగా ఉండాలి, వాక్యంలో లోతుగా, విశ్వాసంలో లోతుగా ఎప్పుడైతే ఉంటామో అప్పుడే మేము ఆస్వాదించబడతాం. అవును, లోతైన అనుభవం ప్రతి బిడ్డకు దయచేయండి. పై భక్తి తీసివేయమని ప్రార్థిస్తాం. నయోమి తండ్రి నాయన శ్రమ వచ్చేసరికి పారిపోయింది, అలాగా పారిపోకుండా సహాయం చేయండి. నాయన కనిపెట్టుకొని ఎదురు చూడటానికి నీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరు దీవించి బలపరిచి మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మమైన సహవాసం, సమాధానం మనందరికీ మన సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడేంటి కాపాడును గాక. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.